తమ పంటను షెడ్యూల్ ప్రకారం తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏ రోజు రోజే కాంటా వేయబడుతుందని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మార్కెట్ యార్డ్లో జొన్న కొనుగోళ్ల తీరును పరిశీలించారు. అటు మార్కెట్లో రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు. కాలయాపన చేయకుండా పంట కొనుగోలు చేయాలన్నారు. పంట నిల్వ చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయమై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. और हवा के बाद तूफान है ना, यहाँ बिल्कुल ना खड़ो ना, सीधा नलक पर चले जाना, वहाँ बुझाना वहाँ पर अंदर, लेकिन हमें रुकना ही नहीं। बारिश नहीं चाट मैं एक बार हमारे छोटे तेरे दस्ती कहाँ है रे? तीनों ఆదిలాబాద్ జిల్లా మరియు ఆదిలాబాద్ మార్కెట్కు సంబంధించిన రైతులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మీరు ఇంతకుముందు శనగలు కొనలేదని చెప్పేసి అందరూ ఒకటేసారి రావడం వల్ల మనకు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. మీరు అలా కాకుండా షెడ్యూల్ ప్రకారం తీసుకొచ్చినట్లయితే మీరు ఏ రోజు వస్తారో మిమ్మల్ని అదే రోజు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పడంతో కలెక్టర్ గారు అన్ని చర్యలు తీసుకున్నారు. మనకు డైలీ ఇక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేయడానికి లారీలు కూడా రావడం జరుగుతుంది. గన్ని బ్యాగులు కూడా వస్తున్నాయి. కాబట్టి రైతులు ఇది గమనించగలరు. ఎందుకంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది కాబట్టి మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కానీ, మన అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రతి ఒక్క గింజ తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. నన్ను నమ్మండి, ప్రతి ఒక్క గింజ తీసుకునే వరకు మేము మీ కొరకు సహకరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి అందరికి ఇస్తే బెటర్. ఎందుకంటే ఇలా ఒక రైతు దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఒక రైతు దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఉన్నవారేమో తీసుకుంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా దీని మీద మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కూడా ఖచ్చితంగా స్పందన ఇవ్వాలా. ఖచ్చితంగా మమ్మల్ని ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగా మాకు చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ షెడ్ సౌకర్యం లేదు. అకాల వర్షాల వల్ల ఇంకా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళే కూడా రీజన్ చెప్తారు, మరి తడిసింది మీ పంట అని. మేము పండించింది ఒక వంతు అయితే ఇక్కడ తెచ్చిందే మేము ఎక్కువ కష్టపడుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ 3 రోజులు మాకు తిండి లేదు, ఏం లేదు, సౌకర్యాలు లేవు, ఏం లేవు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. దీని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా ఖచ్చితంగా చర్చ తీసుకోవాలి. దయచేసి తొందర పాసింగ్ స్టార్ట్ చేసి మాకు తొందరగా చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ చెట్లు లేవు, ఏం లేవు. మేము